హలో అండి. ఈరోజు నేను మీ ముందుకైతే చేపలు ఇగురు ఎలా చేయాలో చూపిద్దామని అయితే వచ్చాను. ఈ ఇగురు అన్నది ఒక్కసారి మీరు చేసుకుంటే రైస్ అన్నది ఒక్కసారి వేసుకున్న వాళ్ళు 2 టైమ్స్ వేసుకొని మరి తింటారు. ఆ ఇగురు ఎలా పెట్టాలో నేనైతే చెప్తాను వినియండి. ఏం లేదు, కాస్త ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు అయితే కొద్దిగా వేసి నేను చూపించే విధంగా ఉల్లినైతే చిన్న తరుగులాగా ముక్కలు కోసుకుంటూ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకున్నాక నాకైతే ఆయిల్ సరిపడలేదని ఇంకొద్దిగా ఆయిల్ అయితే వేసి ఈ ఉల్లి మొత్తం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఫ్రెష్గా అంటే అప్పటికప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఈ పచ్చి స్మెల్ అయితే అనేది ఉంటుంది కదా, అది పోయేటంత వరకు అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, నాకైతే ఈ కలర్లోనైతే టర్న్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే మీరు ముందుగానే ఈ చేపల్ని తెచ్చి మంచిగా ఉప్పు కారం మసాలా గుండా పసుపు అన్నేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్ని దానిపైన అయితే పెట్టుకోండి. ఈ లోపల ఒక 4 టమాటోస్ అయితే ప్యూరే చేసుకోండి. దాని తర్వాత కొద్దిగా చింతపండు గుజ్జునైతే థిక్గా తీసి ఉంచుకోండి. దాని తర్వాత చేపలు అనేవి సిమ్లో పెట్టి మెల్లగా అటు ఇటు అయితే స్లోగా టర్న్ చేయండి. టర్న్ చేసాక ఏం చేస్తారంటే మళ్ళీ అంటే నెక్స్ట్ సైడ్ టర్న్ చేసి ఉంటారు కాబట్టి దాన్ని అయితే క్యాప్ పెట్టి అయితే ఉంచుకుంటారు. దాని తర్వాత ఫిషెస్ని అయితే ఇలా నీట్గా నేను చూపించే విధంగా అయితే టర్న్ చేసుకున్నారు. టర్న్ చేసుకున్నాక ఇంకాస్త అయితే క్యాప్ పెట్టి అయితే ఉంచండి. దాని తర్వాత మీరు చేసిన టమాటో ప్యూరే ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. ఆ టమాటో ప్యూరీ మొత్తం కిందకి వెళ్ళాలి అని అంటే ఫిషెస్ని చాలా మెల్లగా అట్ల కాడతోనే టర్న్ చేయండి. గరిటతో నేను టర్న్ చేశారనుకో చేపలు అనేవి ఇరిగిపోయే అవకాశం ఉంది. యాక్చువల్గా నేను ఇలా ఫిషెస్ బీట్ పెట్టాను, కానీ ఇలా బీట్ పెట్టొద్దు. ఇలా బీట్ పెడితే టర్న్ చేయడానికి కష్టం అవుద్ది. మీకు బీట్ పెట్టకుండానే ఉంచండి, చేపలు అనేవి చాలా టేస్ట్ వస్తాయి. దాని తర్వాత థిక్గా తీసిన చింతపండు పేస్ట్ అయితే ఉంది కదా, అది కూడా వేసేసి కాస్త వాటర్ అయితే పోసుకొని ఇకన అట్ల కడిగి పని అయితే మరి పెట్టొద్దు. ఇలా నేను చూపించే విధంగా అయితే మీకు అడ్జస్ట్ అయ్యేటంటే వాటర్ అయితే కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వాటర్ వేయొద్దు, బాగోదు. ఇలా వేసుకున్నాక కారం ఉప్పు గరం మసాలా అయితే అడ్జస్ట్ చేసుకొని ఇకని ఇలా తిప్పడం అయితే స్టార్ట్ చేయండి. నా దగ్గర అయితే కొత్తిమీర అయితే స్కిప్ అయిపోయింది, లేదు మీ దగ్గర అయితే ఉంటే వేయండి. కొత్తిమీర వేస్తే దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇంకేముంది, అయిపోయాక ఒక 1 అవర్ వరకు దానికి రెస్ట్ ఇచ్చారనుకో పైన ఒక ఆయిల్ అనేది ఇలా ఒక మీగడ కడుతుంది. దాని తర్వాత ఇది వేడి అన్నంలోనైతే కలుపుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. మన ఛానల్ లైక్ చేసి ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు.